కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి గొలుసుకట్టు చెరువులు నాలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. నాలాలను పూడ్చి భారీ భవనాలు విల్లాస్ నిర్మిస్తున్నాయి. అయితే చెరువు తూముపై ఆకృతి కన్స్ట్రక్షన్ అక్రమ నిర్మాణం చేపట్టింది. దీంతో వరద ముంపు పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బాచుపల్లి గొలుసుకట్టు చెరువుల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు. చెరువు శిఖం నాలాల స్థానంలో వెలిసిన భారీ అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేయాలని సీఎం రేవంత్ రెడ్డిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కోరుతున్నారు స్థానిక ప్రజలు. బాచుపల్లి గ్రామంలో ఈ బైరన్ చెరువు 42 ఎకరాల 38 గుంటలు ఉండే మరి ఈ సర్వే నంబర్ 60 ఈ చెరువు మరి ఈరోజు చూస్తే అంత లేనట్టుగా కనిపిస్తుంది. మరి మొత్తం కబ్జాకి గురవడం జరిగింది. అలాగే మరి దీన్ని చెరువుకి కట్టు కాలువ కూడా మూసేసి మరి ఇంత పెద్ద బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. మరి దీనిపైన అధికారులు మరి గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇచ్చిన పర్మిషన్ ఇది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన పర్మిషన్. మరి ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే హైడ్రా అని పెట్టారో హైడ్రాకి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరుగుతుంది. మరి కట్టని తూముని బంద్ చేసి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టడంతో రేపు పొద్దున మరి చెరువు నిండితే నీళ్ళు ఎట్టుపోవాలో కూడా తెలియని పరిస్థితి ఈరోజు దాపరించింది. కాబట్టి మరి ప్రభుత్వము మరియు అలాగే ప్రభుత్వ అధికారులు తొందరగా చర్య తీసుకొని దీన్ని అరికట్టాలని కోరుకుంటూ, అలాగే దీనికి గవర్నమెంట్ నంబర్ అని ఈ ల్యాండ్ దీని ఎదురుగా గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా పెట్టారు బోర్డు. మరి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పినప్పుడు మరి దీనికి పోవడానికి తవ్వు ఉండొద్దు. అట్లాంటప్పుడు మరి వీళ్ళు ఎట్లా బిల్డింగ్ కట్టారు, ఈ పర్మిషన్ ఎట్లా వచ్చింది, దీనిపైన అన్నిటిపైన ఆరా తీసి మరి గవర్నమెంట్ అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. లేని ఏడల మేము కలెక్టర్ గారి దగ్గరికైనా సరే లేకపోతే హైడ్రా దగ్గరికైనా సరే, ఆల్రెడీ హైడ్రాకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే దగ్గరుండి తీసుకొచ్చి మరి చూపించడం కూడా జరుగుతుంది. మాకు పైన ఉన్నటువంటి కొమ్మటికుంట, మూలబంధము, పోసానుకుంట అండ్ బైంచెరువు, దీని గొలుసుకట్టు ఏదైతుందో ఇదంతా కూడా చెరువు పరిరక్షణ భాగంలో గవర్నమెంట్ చేస్తున్న బట్టి పనికి మేము పూర్తిగా మా బాచుపల్లి కాదు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలు పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. ఫస్ట్గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు దీనిలో భాగంగానే ఈరోజు ఇక్కడ మేము సమావేశమై మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి హైడ్రాక్ కానీ మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి కానీ ఈ యొక్క విషయం ఈ గొలుసుకట్ట ఏదైతుందో ఇక్కడ కట్టినట్టు బిల్డింగ్ కానీ లేకపోతే ఈ బైన్ చెరువు ఏదైతున్నదో దీంట్లో ఉన్న ఏవైతే కబ్జా గురి అయినాయో కోమటికుంట కానీ మూలబంధం కానీ పోసానుకుంట కానీ ఆ కబ్జా గురైన వాళ్ళను పక్కకు తొలగించి ఉన్న చెరుకుంటలను కాపాడాలని చెప్పేసి మా గ్రామ ప్రజల తరపున మేమందరం కూడా గవర్నమెంట్కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే బిల్డింగ్ మేము ఇంతకుముందు వచ్చి ఇక్కడ చూస్తుంటే ఈ యొక్క బిల్డింగ్ అతను యజమాని వచ్చి మీరెవరు ఇక్కడ వచ్చి చూడడానికి మీకు ఏం అధికారం ఉంది అని చెప్పేసి మమ్మల్ని బెదిరించడం జరిగింది. దాంట్లో భాగంగా మేమేమంటున్నామంటే ఇమీడియట్లీ ఆయన కొన్నది ఏదైతుందో ఆయన చేసుకోమని మేము వద్దంటలేము. ఆయనకి ఎంత ల్యాండ్ ఉందో అది చేసుకోమని, మిగిలింది ఏదైతే ల్యాండ్ ఉంటుందో మేము వదులుకోదలుచుకోలేము. ಅದು 7 ನಂಬರ್